డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందంటే ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. కానీ ఇవాళ పరిస్థితుల్లో ఇవాళ జరుగుతున్న తీరులో అది మాత్రం దేశ భవిష్యత్తు ఎటుపోతున్నది అనే ఒక అనుమానాన్ని, భయానికి అది కారణమవుతున్నది. ఈ మాట ఎందుకంటున్నామంటే, భారతదేశ జనాభా పెరుగుదల అనేది అన్ని చోట్ల ఒకే రకంగా లేదు. ఉత్తర భారతదేశంలో అది సుమారుగా 4% ఉంటే, దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి అది 2% ఉంది చేరువలో, కొంచెం అటు ఇటుగా. దీనివల్ల ఏమవుతుందంటే, రాజ్యాంగంలో రాసినట్టు పూర్తిగా జనాభా ప్రాతిపదికనే చేస్తే ఉత్తరాదిన సీట్లు విపరీతంగా పెరుగుతాయి. ఒక లెక్క ప్రకారం ఉత్తరప్రదేశ్లో 143 సీట్లు వచ్చినా రావచ్చు అని, రాజస్థాన్లో ఒక 50-60 సీట్లు వస్తాయి. ఇట్లాంటి పరిణామాలు తలెత్తుతాయి. ఈ జనాభా పెరుగుదలలో ఉన్నటువంటి వ్యత్యాసాలను పరిగణలోనికి తీసుకొని చాలా రాష్ట్రాలు అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 71 జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ జరగాలి అని దానిపైన సీలింగ్ విధించింది. ఈ సీలింగ్ను 26 సంవత్సరాల పాటు కొనసాగాలని నిర్ణయిస్తే 2001లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు మళ్ళీ 26 సంవత్సరాలకు దాన్ని పొడిగించింది. అంటే ఈ అనుమానాలు, భయాలు, ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు ఢిల్లీలో ప్రాతినిధ్యం అనేది సమానంగా ఉండాలి, దేశ పాలనలో న్యాయసమ్మతమైన భాగస్వామ్యం ఉండాలి అనుకున్నప్పుడు ఈ తారతమ్యాలు, వ్యత్యాసాలు రావటానికి వీల్లేదనే ఆలోచనతో దాన్ని పొడిగించింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే 131 రాజ్యాంగ సవరణ బిల్లును ఇవాళ వాళ్ళు పార్లమెంట్లో ప్రవేశపెట్టిండ్రు. ఈ కాపీ ఇది. 131 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారము వాళ్ళు ఏం చేయబోతున్నారంటే, బయటికి ఒక లెక్క చెప్తున్నారు, 50% పెంచుతాం అన్ని రాష్ట్రాల సీట్లు అని ఒక మాట అంటున్నారు. జనాభా ప్రకారం జరుగుతుందని ఒక్కొక్కసారి అంటున్నారు. ఏ లెక్క ప్రకారం జరుగుతుంది అనేది ఎక్కడ చెప్పలే. ఇప్పటి వరకు వాళ్ళ ఫార్ములా ఏంది, ఏ పద్ధతుల్లో సీట్లు పెంచుతారు అనే దాని మీద స్పష్టత ఇవ్వటం లేదు. కొంతమంది నాయకులు స్పష్టంగా మాకు చెవులే చెప్పిండ్రంటున్నారు, కానీ అది అబద్ధము. ఎక్కడ కూడా వాళ్ళు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పట్లేదు, బహిరంగంగా పారదర్శకంగా ప్రకటించటం లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణ బిల్లు ప్రకారం ఏం జరుగుతుందంటే, డీలిమిటేషన్ కమిషన్కు అధికారం ఇస్తున్నారు. అంటే జనాభా ప్రాతిపదికన చేస్తారా, 50% ప్రకారం పెంచుతారా అనేది బిల్లులో లేదు. బిల్లు ఏమంటున్నదంటే, ఈ సీట్ల పెంపుకు సంబంధించిన నిర్ణయము ఎవరి చేతిలో పెడుతున్నది, డీలిమిటేషన్ కమిషన్లో పెడుతున్నది. డీలిమిటేషన్ కమిషన్లో ఎవరు ఉంటారంటే, ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటాడు, తర్వాత మన ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఉంటాడు. మీకు తెలుసు, ఇవాళ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ తీసుకునే నిర్ణయాలతో భారతదేశం అంతా అతలాకుతలమైపోతున్నది. అయినప్పటికీ ఆయన మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా కొన్ని పార్టీలు ప్రతిపాదిస్తూ ఉన్నాయి. అటువంటి వ్యక్తులు కూర్చొని నిర్ణయం చేస్తే ఎవరి ఆలోచన ప్రకారం నిర్ణయం చేస్తారో మనకు తెలియని విషయం కాదు. ఇదే చాలా కీలకమైనటువంటి అంశం. అందుకనే మనము ఈ 131వ డీలిమిటేషన్ కమిషన్ రిపోర్టును సంపూర్ణంగా తిరస్కరించవలసిందే. మనము ఈ 131 రాజ్యాంగ సవరణ బిల్లును సంపూర్ణంగా తిరస్కరించవలసిందే. ఇది మనమందరం కూడా ఇవాళ ఒక ఏకాభిప్రాయానికి వచ్చినామని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. ఇక్కడ చాలా కీలకమైన సమస్య ఏమవుతుందంటే, ఆ ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. ప్రతి రాష్ట్రానికి ఒక అస్తిత్వం ఉంటుంది. ఈ అస్తిత్వము ఒక చరిత్ర క్రమంలో పెంపొందుతుంది. ఆ అస్తిత్వాన్ని వ్యక్తీకరించుకోవటానికి ఒక అవకాశం భారతదేశంలో ఉండాలి. ఉన్నప్పుడే ప్రతి రాష్ట్రం తనను తాను సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోగలుగుతుంది. ఉదాహరణకి తెలంగాణకు సాయుధ పోరాటమే అనండి, లేకపోతే ఇక్కడ జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే అనండి, ప్రాంతానికి ఒక అస్తిత్వాన్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి మాకు ఆంధ్రులకు రాష్ట్రం కావాలి అని చెప్పి
చేసిన పోరాటాల వల్ల వాళ్ళకు ఒక అస్తిత్వం. ద్రవిడ ఉద్యమం తమిళనాడుకు ఒక అస్తిత్వాన్ని ఇచ్చింది. వామపక్ష ఉద్యమాలే కానీ, నారాయణ గురు లాంటి వాళ్ళు ఇచ్చిన సంస్కరణలే కానీ కేరళకు ఒక అస్తిత్వం. కర్ణాటకకు తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ కూడా సంఘ సంస్కరణ ఉద్యమాల వల్ల వచ్చినటువంటి ప్రత్యేకత ఉంది, ఒక అస్తిత్వం ఉంది. ప్రతి రాష్ట్రానికి ఉంది. మహారాష్ట్ర ఏకీకరణ ఉద్యమం తర్వాత మహారాష్ట్రకు వచ్చిన అస్తిత్వం ఉంది. ప్రతి రాష్ట్రము తనను తాను వ్యక్తీకరించాలని కోరుకుంటుంది. తన పద్ధతుల్లో తాను అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. అక్కడున్న ప్రజలందరూ కూడా ఒక నిండైన జీవితాన్ని పొందాలని ఆకాంక్షిస్తారు. ఈ ఆకాంక్షల వ్యక్తీకరణకి రేపు మీరు డీలిమిటేషన్ చేసి కొన్ని రాష్ట్రాలను బలోపేతం చేసిన తర్వాత ఇక అవకాశం పోతుంది. ఇప్పటికీ మిత్రుడు వినోద్ కుమార్ చెప్పినట్టు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని చిన్న రాష్ట్రాలు తమను తాము వ్యక్తీకరించుకోవటానికి ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళు తమ ఆకాంక్షల్ని వ్యక్తీకరించడానికి కావలసినన్ని అవకాశాలు దొరకవు. పార్లమెంట్లో ఎప్పుడో ఒక సమయం దొరికితే ఒక ఎంపీ లేచి నిలబడి మాట్లాడటం తప్ప వాళ్ళని గురించి వాళ్ళ సమస్యలు చర్చించి మాట్లాడి ఒక పరిష్కారాన్ని సాధించుకోవటం అనేది కష్టమవుతున్నది. మరి రేపు ఈ ఆధిపత్యం పెరిగితే మనందరి సంగతి ఏంటి? మాకు కూడా ఒక అస్తిత్వం ఉన్నది, దాన్ని కాపాడుకోవాలని కోరుకుంటాం కదా. ఇది నా దృష్టిలో చాలా కీలకమైన ప్రశ్న. అంబేద్కర్ 55లో చెప్పిండు. పార్లమెంట్లో ఆయన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు మీద చర్చ జరిగినప్పుడు అప్పుడు ఆయన హాజరై తన అభ్యంతరాలు చెప్పాలనుకుంటాడు. కానీ ఆ రోజు ఆరోగ్యం బాగాలేక ఆయన థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అని వ్యాసం రాస్తాడు. ఆ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్లో వ్యాసం రాసినప్పుడు రీఆర్గనైజేషన్ కమిషన్ రిపోర్టు విమర్శ చేస్తాడు. ఉత్తరాదిన పెద్ద రాష్ట్రాలు పెట్టి దక్షిణాదిన చిన్న రాష్ట్రాలు చేస్తే ఈ అసమతౌల్యతకు దారితీస్తుంది. ఇది భారతదేశ ఫెడరల్ వ్యవస్థ నిలదొక్కోలేదు. ఇది మీరు ఆలోచించండి, ఎప్పటికైనా ఇది తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది. అంటే ఒక దూరదృష్టితో భారతదేశం ప్రజాస్వామిక దేశంగా నిలబడాలి, ఎదగాలని కోరుకున్నటువంటి వ్యక్తిగా అంబేద్కర్ ఆలోచనలు ఆ రకంగా ఉన్నాయి. కానీ ఇవాళ వాళ్లకు ఆ ఆలోచన లేదు. దురదృష్టం ఏంటంటే గెలవాలి, సీట్లో ఎప్పటికీ కూర్చోవాలి. కూర్చుంటే కూర్చొని, కానీ ప్రధానమైన సమస్య ఏంటంటే నేను కూర్చోవాలి, నా ఎంబడి నా అదాని నా అంబానీ బాగుపడాలంటే మరి మనమేం కావాలి? మనం కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళం, చిన్న చిన్న వృత్తులు చేసుకునేటోళ్ళం, చిన్న చిన్న కంపెనీలు నడుపుకునేటోళ్ళం. వీళ్ళందరూ ఎక్కడ పోవాలి? ఈ రకంగా గుప్పెడు మంది కార్పొరేట్ రంగానికి అనుకూలమైనటువంటి ఒక వ్యవస్థను మలుచుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ దేశంలో పెత్తనం చెలాయిస్తూ ఈ ప్రశ్న పదే పదే లేవనెత్తుతూనే ఉన్నారు ప్రతిపక్ష నాయకులు కూడా. ఈ బడ్జెట్ పైసలు వాళ్ళిద్దరికైనా అందరికీ చెందుతాయా లేదా అని రేపు ఎవరు అడగాలి ఈ ప్రశ్న? వాళ్ళిద్దరైనా దేశం అంటే మేము కాదా అనే ప్రశ్న రేపు ఎవరు అడగాలి? అంటే సంపూర్ణంగా మీ పెత్తనము 2-3 కార్పొరేట్ కంపెనీల కోసం మీరు పెత్తనం చెలాయిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఏమవుతుంది? ఆయా రాష్ట్రాలు ఎట్లా ఎదుగుతాయి? ఆయా ప్రజల యొక్క భవిష్యత్ ఏంది, బతుకు తెరువేంది? ఇవన్నీ కీలకమైన ప్రశ్నలు. చాలా అంశాలకు ముడిపడి ఉన్నటువంటి విషయాలు ఇవి. కేవలం ఏదో ఓట్లు సీట్లకు సంబంధించిన అంశం కాదు, మన బతుకు తెరువుకు సంబంధించిన విషయాలు. కాబట్టే మనం ఇంత తీవ్రంగా స్పందించాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నది. అందుకనే మనందరం కూడా, నేను మొట్టమొదట కోరేది ఏంటంటే ముందుగా ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిద్దాం. కారణం చెప్తున్నా, స్పష్టంగా కారణాలు కూడా వివరించి. నువ్వు ఏం ఫార్ములా ప్రకారం సీట్లు పెంచుతావో చెప్తలేవు. నువ్వు ఆ చైర్మన్ కూర్చొని మీరు ఏం మాయ చేసేది మాకు ఎరకలే. ఏ సెన్సస్ ప్రకారం అనేది కూడా రాయలే. ఆ సెన్సస్ ప్రకారం రేపు మీరు మారుద్దామన్నా అది చాలా తీవ్రమైన సమస్యలు తీసుకొస్తుంది. అందుకని దీన్ని మనం తీవ్రంగా నిరసించటమే కాదు, అవసరమైతే హైదరాబాద్లో మనందరం కూడా సింబాలికే కావచ్చు కానీ ఒక ర్యాలీ తీద్దాం. ఎక్కువ దూరం పెట్టుకోకండి. జగజీవన్ రామ్ స్టాచ్యూ కాడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా తీద్దాం. ఇద్దరు కూడా రాజనీతిజ్ఞులు, భారతదేశ భవిష్యత్తు మీద జాగ్రత్తగా ఆలోచించి రాష్ట్రాలు ఎట్లుండాలి, వాటి హక్కులు ఎట్లుండాలి, ప్రజల హక్కులు ఎట్లుండాలి అని సూత్రీకరణ చేసిన ఒక పెద్ద మనిషి అంబేద్కర్.
ఆయన విగ్రహం దాకా మనం ఒక యాత్ర చేయగలిగితే, కొంత మన ఆకాంక్షలన్నింటినీ బలంగా వినిపించగలిగితే కనీసం కొంత కేంద్రం మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా చాలా కీలకంగా రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు కూడా మనం చేసే విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రి ప్రతిపాదన నచ్చకపోయింది కావచ్చు కాక, కానీ రాష్ట్రాల హక్కుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది కదా. మీరు కూడా లోతుగా ఆలోచన చేయాలి కదా. ఈ బాధ్యతను మీరెట్లా వదిలిపెడతారని చెప్పి చాలా సీరియస్ గా మనమందరం కూడా అడగవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఒక ప్రజాస్వామిక దృష్టికోణంతో నాడు అంబేద్కర్ చెప్పిన ఆలోచనలను కూడా దృష్టిలో పెట్టుకొని, భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయమని అడుగుతున్నా. దేశం అంటే మీరు అనుకున్న విధంగా మీ సాంస్కృతిక దృష్టికోణం నుంచి దాన్ని మలిచే ప్రయత్నం చేస్తే అది చాలా ప్రమాదకరం. భారతదేశంలో అనేక రకాలైన ప్రత్యేకతలు ఉంటాయి. మన హైదరాబాద్లో రేపు ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల పండుగతో గల్లి మారుమవుతుంది. మరి మన పరిస్థితి వేరు, మన పండుగలు వేరు, మన ప్రత్యేకతలు వేరు. నువ్వు అన్నట్టే మేము బతకాలంటే ఏదైతే కాదు కదా. నన్ను బోనం వేయండి, నాకు వెళ్ళమే వెళ్ళదు. మన పరిస్థితి ఇది. కాబట్టి ఈ ప్రత్యేకతలను మనం గుర్తించి గౌరవించి కాపాడుకోవటానికి మన అవసరాలు వేరు, మన పరిస్థితి వేరు. ఇవాళనే కురగన్న నివేదిక కూడా బయటకు వచ్చింది. భూమి, ఉద్యోగము, ఎట్లెట్లా ఎవరికి చదువు, తారతమ్యాలన్నీ తెలిసినాయి. ఆ తారతమ్యాలను రూపుమాపే విధంగా అభివృద్ధి ఉండాలని మనం కోరుకుంటాం కదా. అది చేసుకునే విధంగా కేంద్రం నుంచి మద్దతు రావాలని ఆకాంక్షిస్తాం కదా. ఆ అవకాశం రానప్పుడు మరి మనకేంది, భారతదేశంలో మా పరిస్థితి ఏంది అనేది అది ఒక ప్రశ్న. అనవసరంగా మీరు దేశం అంటే దేశం మీద ఎంత ప్రేమ ఉంటుంది అనుకున్నాం, కానీ మీ మీద తప్ప దేశం మీద ప్రేమ లేదనేది ఇవాళ మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది. ఈ దేశానికి గొడ్డలి పెట్టుగా ఈ 131 సవరణ ఉంది. దీన్ని రద్దు చేయాలి. దీనికి నిరసనగా సభ అందరు కనుక తర్వాత అధ్యక్షుల వారు నిర్ణయం చేస్తారు. అందరు కనుక అంగీకరిస్తే ఒక ఊరేగింపు అందరం కలిసి ఇద్దాం ఒక్కసారి. కృతజ్ఞతలు.